రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పదవిపై మరోసారి గలం విప్పారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ప్రతి జిల్లాకు ఒక మంత్రి పదవి ఉండాలని రాహుల్ గాంధీని కోరమన్నారు. దానికోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్ మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ చేశారు మల్రెడ్డి. ఈ సందర్భంగా ప్రతి పేద కుటుంబం సన్న బియ్యం తినాలి అనేదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు. అనంతరం రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. సన్న బియ్య పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఇచ్చే పథకాన్ని ఈ రోజు మొదలు పెట్టినాం. మొన్ననే మొదలు పెట్టినవి కాకుండా ఈ రోజు నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఊరు వాడ ప్రతి దగ్గర మొదలుపెట్టి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రతి పేదవాని గడపలో అందే విధంగా మా అధికార యంత్రాంగం ఇక్కడ ఉండే డిఎస్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ కానీ అందరికీ మేము చెప్తున్నాం, ప్రతి పేదవాని కడపను తట్టేటట్టుగా వాళ్ళకి ఇచ్చేటట్టుగా, అందకపోతే వాళ్ళ మీద తప్పకుండా అందించకపోతే, వాళ్ళు అడిగితే ఇవ్వకపోతే రేషన్ షాపుల మీద కూడా చర్యలు తీసుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పుడు ఒక్కటే అమ్మా, 10 జిల్లాల తెలంగాణలో 10 మంది మంత్రులు ఇచ్చిన తర్వాతనే మిగతా ఇవ్వాలని మా రాహుల్ గాంధీ గారికి మా అధిష్టాన వర్గానికి చెప్పడం జరిగింది. 10 జిల్లాల తెలంగాణ తెచ్చుకున్నాం. 10 జిల్లాలకు మంత్రులు ఇచ్చినాకనే అందులో కూడా కులాలు కావచ్చు, మతాలు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు కలిపేయమంటున్నాం. అన్ని కులాలకు ఇవ్వాలి, అన్ని ప్రాంతాలకు ఇవ్వాలి, అన్ని మతాలకు ఇవ్వాలి. రాజీనామా చేస్తాని ఎందుకన్నానంటే, ఒక సామాజిక వర్గంగా నేను ఒక రెడ్డినున్నా, రెడ్డిలు ఎక్కువైనరు అంటే అవసరమైతే నేను ప్రజల కోసం పదవిని త్యాగం చేస్తా. ఏ సామాజిక వర్గానికి మీరు ఇస్తే వాళ్ళకి ఇవ్వగలిగేటోళ్ళను నిలిపించి నేను రాజీనామా చేసి గెలిపిస్తా అని చెప్పిన తప్ప ఇంకొకటి చెప్పలేదు. సన్న బియ్యం కార్యక్రమం